మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చూసినట్లయితే, ఇంచుమించు 3 గంటలకు యేసు ఏది ఏది నామ సబక్తాని అని బిగ్గరగా కేకవేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయనిచ్చింది అని అర్థం. ఇక్కడే మనం పైన చూసినట్లయితే 45వ అధ్యాయంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఈ శిలువ ఘట్టం ప్రవచనాత్మకంగా జరిగింది. ప్రతి ఒక్కటి మనం గమనిస్తూ ఉండాలి. ఇక్కడ మధ్యాహ్నం పూట చీకటి పడింది, అది ఒకటి గమనించాలి. ఈ శిలువ ఘట్టం అనేది ఇంచుమించు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు జరిగింది. అలా మధ్యాహ్నం పూట మధ్యాహ్నం 12 గంటలప్పుడు చీకటి పడిందంటే అది గమనించాల్సిన విషయం. అలా చీకటి అది ప్రకృతి వల్ల కలిగింది కాదు, అది మన పాపాలు తీర్పు తెచ్చుకుంటున్నాయని దానికి సాంకేతికంగా ఆ చీకటి అనేది కలిగినారు. ఆ టైంలో మన పాపాలపై దేవుడు ఆ సమయంలో తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి అక్కడ చీకటి పడిందని మనం గ్రహించాలి. అదేవిధంగా ఈ 4వ మాట ఏది ఏది లామా సబక్తాని అనేది కానీ అక్కడ చూసినట్లయితే ఇది మనం ఒక మాట అదే క్వశ్చన్ లాగా చూసినప్పుడు కానీ అది క్వశ్చన్ కాదు, అది యేసయ్య యేసుక్రీస్తు వారు తండ్రికి చేస్తున్న ప్రార్థన అనేది. అది కానీ ఎట్లా చేశాడంటే బిగ్గరగా కేక వేసి చేశాడు. అక్కడ చూసినట్లయితే అలా మనం ప్రార్థన మామూలు చేసుకోవచ్చు కదా, అది యేసయ్య ప్రభావాలు బిగ్గరగా ఎందుకు చేశాడంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది తెలియాలని చేశాడు. ఎందుకు చెప్తున్నాడంటే అక్కడ మన కష్టంలో ఉన్నప్పుడు కూడా దేవుడు యేసయ్యకి ప్రార్థన చేసేది అన్ని తెలుసులాగా అర్థం అనుకోవచ్చు. అదేవిధంగా ఆయన దేవుడు అని నమ్మట్లేదు కదా, అలా నమ్ముతారనే విధంగా ఆలోచించవచ్చు మనం. అది ఏది ఏది ఆమాసకర్త అనే మాట సాధారణమైన మాట కాదండి, అది ప్రేమ రక్షణ కలిసిన గొప్ప సత్యం. ఆ మాట గీతాలు 22వ అధ్యాయంలో మొదట ఉంది, ఆడి నుంచి తీసుకోబడింది. ఉదాహరణకు చూడవచ్చు. యేసుక్రీస్తు ఈ మాట పలికే ముందు కొరడాతో కొట్టబడ్డాడు, మొలకీటం పెట్టబడ్డాడు. అదేవిధంగా శిలువపై ఆయన చేతులు పెట్టి శీలతో కొట్టింది చూడొచ్చు. అందరూ అవమానించారు ఆయన్ని. అంత బాధగా కూడా ఆయన యేసయ్యని ప్రార్థన చేస్తున్నాగా చూడవచ్చు. అసలు యేసయ్య మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అక్కడ అంటే ఆయన ఒంటరిగా అనుభవిస్తున్నాడు అక్కడ. ఎందుకంటే అంత బాధ కలుగుతున్నాడు కానీ ఆయన్ని అంటే ఎవరు ఆయన సపోర్ట్ చేస్తున్నారు లేనట్టుగా భావించవచ్చు. అందరి బాధలో కూడా సపోజ్ మనం ఏదైనా మనం దేవుడిని ప్రార్థన చేసినప్పుడు దాన్ని జరగలేకపోతేనే దాన్ని ఆ రకంగా మాట్లాడతాం మనం జరగలేదని. కానీ ఆ రకంగా ఉండకూడదని చూడవచ్చు మనం. దేవుడికి అక్కడ ఎందుకు కూర్చోడం చూసినట్లయితే దేవుడు పాపం చేసిన వాళ్ళకి దూరంగా ఉంటాడు, కానీ యేసయ్య పాపం చేయలేదు కదా. ఎందుకంటే విడిచిపెట్టింది మన అందరి ఈ లోకంలో పేరందరి పాపం ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ క్షణంలో దేవుడు చేయడం పరిస్థితి వచ్చింది. మనకి తండ్రి అనే యేసయ్యకి తండ్రి అనే దేవుడికి మధ్య పాపం అనేది అడ్డగా ఉంది. ఆ పాపాన్ని తొలగించాలని దేవుడు యేసయ్యని ఈ లోకానికి పంపించున్నాడు. అంతకుముందు బలి ద్వారా ప్రజలు
పాపాలు తీసేస్తున్నారు. ఆ రకంగా ఉండకూడదని దేవుడు పరిశుద్ధ రక్తం ఇక్కడ కాల్చి మన పాపాలు పోవాలని మామూలుగా వేసేది పంపించాడు. అదేవిధంగా దేవుడు మనం ఎలా జీవించాలో నేర్పించడానికి వచ్చాడు. 33 సంవత్సరం ఈ లోకంలో జీవించాడు వేసిన. ఇక్కడ చూసినట్లయితే మన చెయ్యి వేసే పట్టుకొని వేసే చెయ్యి తండ్రి పట్టుకొని మధ్యలో మన పాపాలను విడిపించేలాగా చూడవచ్చు. ఇక్కడ యేసు ప్రభువు పాపం చేసిన వాడు కాదు, మన పాపాలను తన మీద వేసుకున్నాడు కాబట్టి తండ్రి ఆయన్ని దూరం చేశాడు. అక్కడ అదేవిధంగా ఏసయ్య కామంలో అదే జవాబు అదే ప్రార్థన అని చెప్పాను కదా. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు జవాబు అనేది రావాలి, మామూలుగా లేట్గా అయినా ముందే జవాబు రావాలి. కానీ అక్కడ జవాబు అనేది అది ఏసయ్య మౌనంగా ఉన్నాడు. ఎందుకున్నాడంటే అక్కడ మౌనంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మన పాపాలు అన్ని క్షమించబడ్డాయని నేను అనుకుంటున్నాను. అక్కడ కానీ ఆయన వదిలేసి ఉంటే ఆయన చనిపోయేవాడు కాదేమో, అప్పుడు మన పాపాలు తెరవు కదా. అక్కడ ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆయన శిలువ కట్టడం అనేది జరిగింది, మన పాపాలు తీరేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మనం చేసిన పాపాలు ఆయన వాటిని ప్రేమగా మనకి ఆ విధంగా అదే ఆయన శిలువ వేయబడి మన పైన ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు. ఈ లోకంలో ఆనందం కోసం మనుషుల్ని హింసించి చంపే పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడ యేసయ్య మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చినట్టు ఆయన చిహ్నంగా చూడవచ్చు. మనం ఆయన అక్కడ విడవబడ్డాడు కాబట్టి మనం పట్టుకోబడి ఉన్నాం. ఆయన అక్కడ విడవబడకపోయి ఉంటే మనం ఈ లోకంలో మన పాపాలు అలాగే ఉండేవి. ఎబ్రీ 13:5 నేను నిన్ను విడవను, నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. అంటే మనల్ని ఆయన విడవడు. మనల్ని విడవడంటే అక్కడ తండ్రి యేసయ్య యేసుక్రీస్తుని విడవాల్సి వచ్చింది. అక్కడ విడిచి మన పాపాలు పోయాయి. ఇప్పుడు మనం యేసయ్య పట్టుకున్నాడు. ఆ రోజు శిలువ వేయబడినప్పటి నుంచి ఇప్పుడు వరకు మనం ఒంటరిగా లేవు. ఎందుకంటే యేసు మన కోసం ఒంటరి అయ్యేటప్పుడు అప్పుడు యేసయ్య ఒంటరి అయ్యాడు కాబట్టి ఇప్పుడు తండ్రి దేవుడు మనల్ని పట్టుకున్నాడు. అక్కడ చూసినట్టు మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ఒక కొద్దిగా ముందో వెనకో మనం చేసే ప్రార్థన అన్నీ నడబడతాయి, ఇక్కడ నెరవేరినట్టే. అలాగే ఉండడం పరిశుద్ధాత్మను మనతో